ఆళ్లగడ్డ నియోజకవర్గం నాదెండ్ల మండలం సాదులూరు గ్రామంలో అతి పురాతనమైనటువంటి అమ్మవారి దేవాలయం, గ్రామ దేవతగా కొలుసుకునేటువంటి శ్రీ రెడ్డి పేరంటాలమ్మ తల్లి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 17వ తారీఖున అంగరంగ వైభవంగా సాదులూరులో జరగబోతా ఉంది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం, స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం బావిలో దొరకటం వల్ల దాని పూర్వకాలంలో బ్రిటిష్ కాలంలోనే రోడ్డు ప్రక్కన ఈ యొక్క దేవాలయం వెలిసింది. దాన్ని గ్రామం మొత్తం కూడా సెంటిమెంట్ గా భావించి ప్రతి ఇంట్లోనూ అమ్మవారిని పూజలు చేస్తూ ప్రతి ఆదివారాలు పొంకబళ్ళుతోటి ముక్కులు తీర్చుకునేటువంటి ఆనవాయితీ ఈ చుట్టుపక్కల 20 గ్రామాల్లో ఉంది. ప్రతి ఆదివారం కొత్తగా కొనుక్కున్నటువంటి వాహనాలు కానివ్వండి, పిల్లలకి వెంట్రుకలు కానివ్వండి, బలిదానాలు కానివ్వండి, ఈ యొక్క అమ్మవారి దగ్గర ప్రతి ఆదివారం చేస్తూ మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతా ఉంటారు. మరి ఇటువంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి దేవాలయం పునర్నిర్మాణం గ్రామస్తులే కాకుండా అనేక గ్రామాల భక్తులు ఆత్మ విశ్వాసంతో ఆ తల్లి మీద ప్రేమ అభిమానంతో వేలాది రూపాయలు చందాలుగా ఇచ్చి ఈరోజు ఒక భారీ స్థాయిలో పెద్ద ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామస్తులందరి యొక్క కలయిక సహకారంతో నిర్మాణం పూర్తయింది. ఈ నెల 17వ తారీఖు ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 40,000 మందికి అన్న సందర్పణ కూడా ఈ యొక్క గ్రౌండ్ లోనే జరగబోతా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సుమారు సంవత్సరం 2 నెలల కాలంలో ఈ యొక్క ఆలయానికి ఒక కమిటీ కొత్తగా ఏర్పాటైంది. మరి చైర్మన్ గా వజ్జా వీరాంజనేయులు, ఇతనితో పాటు ఒక 14 మంది కమిటీ, గ్రామంలో అన్ని కులాల వారు ఈ యొక్క కమిటీలో ఉండి కష్టపడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ నిర్మాణానికి దాతల సహకారం అందించారు. మరి దీన్ని 17వ తారీఖున ఈ గ్రామంలో ప్రతిష్ఠ చేయబోతున్నాం. రెడ్డి పేరంటాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త మహాశయులందరూ, భక్తులందరూ వేలాదిగా తరలి వచ్చి అమ్మవారి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు కావాలని అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. Thanks for watching. Subscribe to my channel for more interesting videos at Mana Sathuluru.